హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఎంతమందికి మండే టు ఫ్రైడే మనకంట ఫుటేజ్, మనకంట స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది? ప్రోమోల్లో ప్రోమో 1, ప్రోమో 2, ప్రోమో 3లో కూడా మనకంట ఫుటేజే, సాటర్డే ఎపిసోడ్లో కూడా మనకంట ఫుటేజ్ అన్నట్టు ఎంతమందికి అనిపించింది? ఆనెస్ట్గా చెప్పండి. అలాగే హౌస్ మేట్స్ మనకంటని కార్నర్ చేయడం, మనకంట హౌస్ మేట్స్ని కార్నర్ చేయడం, ఈరోజు బిగ్ బాస్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి మళ్ళీ మనకంటని కార్నర్ చేయడం. ఇక్కడ కామన్ కార్నర్ అనుకుంటున్నారా? కాదు, మణికంఠ. దీని గురించి క్లియర్గా మాట్లాడదాం. మీకు ఈరోజుకి ఎంతమందికి మణికంఠ సిచ్యువేషన్ చూసి జాలి అనిపించింది? ఇది కామెంట్ చేయండి. చాలామందికి జాలి హృదయాలు కాబట్టి అవుతుంది, కానీ ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఎవరు క్రియేట్ చేశారు? బిగ్ బాస్. అందుకే పెట్టాను మణికంఠ భజన కొడుతున్న బిగ్ బాస్, మణికంఠ జపం చేస్తున్న బిగ్ బాస్ అని చెప్పి మాట్లాడదాం దీని గురించి. బేసిక్గా వీళ్ళకి వేరే ఫుటేజీలు దొరకట్లేదు, వేరే కంటెంట్ దొరకట్లేదు, ఓన్లీ కంట మణికంఠ. ఈ ప్రాసెస్లో ఏమవుతుందో కూడా క్లియర్గా సుత్తి లేకుండా చెప్తా విత్ లాజిక్స్. అలాగే ప్రేరణ, పృథ్వీ, దే డిజర్వ్ దట్ అప్రిసియేషన్. నాకు బాగా అనిపించింది. సీత గురించి బాగా ఎక్స్పోజ్ చేశారు ఈ వీక్లో ఆడిన తుప్పాస్ గేమ్. నైనికా గురించి కూడా చెప్పారు, అలా కొన్ని టచ్ చేశారు. క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేసి చూడండి, చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా నాకు అర్థమవుతుంది ఏంటంటే, బిగ్ బాస్ ఈసారి ఫిక్స్ అయిపోయాడు మణికంఠని ఎలాగైనా టాప్ 3 తీసుకెళ్తాను. మీరు ప్యాటర్న్ చూడండి. లాస్ట్ వీక్ ప్రతి ఎపిసోడ్, మెయిన్ ఎపిసోడ్ మొత్తం 60 to 70% మణికంఠ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది. స్క్రీన్ స్పేస్ మొత్తం ఏ ప్రోమోలో అయినా మణికంఠ ఉంటాడు. 50% థంబ్నెయిల్లో మణికంఠ ఉంటాడు. అంతెందుకు ఇప్పుడు మా రివ్యూల థంబ్నెయిల్లో మణికంఠ ఉంటాడు. సాటర్డే ఎపిసోడ్లో మణికంఠ ఉంటాడు. సండే ఎపిసోడ్లో మణికంఠ ఉంటాడు. ఎందుకు అంటే ఏంటి అంటే, బిగ్ బాస్కి మణికంఠని చూపిస్తే కానీ టీఆర్పీ రావట్లేదా, లేకపోతే కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే చెప్పండి. బట్ ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే, ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ మణికంఠకి సింపతి వస్తుంది, అది బాగానే ప్రాజెక్ట్ అవుతుంది, వెళ్తున్నారు. బట్ మిగిలిన హౌస్ మేట్స్ వాళ్ళు చేసిన పాపం ఏంటి? జస్ట్ బికాజ్ వాళ్ళు పర్సనల్ లైఫ్ గురించి బిగ్ బాస్ షోలో చెప్పకుండా ఉండడమా? వాళ్ళు కూడా సంబంధం లేకుండా ఎమోషనల్ మన మణికంఠ లాగా ఎమోషనల్ అవ్వకుండా ఫెయిర్గా ఉన్నారు, అదిగా తప్పు? లేకపోతే కావాలని చెప్పి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి, ఆ సిచ్యువేషన్లో మనకు సంబంధం లేకపోయినా కూడా ఒక స్పేస్ క్రియేట్ చేసి పక్క వాళ్ళు బ్లేమ్ చేసి వాళ్ళ ద్వారా మళ్ళీ మనం ఇన్సల్ట్ అయ్యేటట్టు మళ్ళీ ఇంకో సిచ్యువేషన్ క్రియేట్ చేసి మళ్ళీ కంటెంట్ క్రియేట్ చేయలేకపోతున్నారా? బేసిక్గా నాకైతే అలాగే అనిపిస్తుంది. మీకేమనిపించింది చెప్పండి. ఈ రోజు చూసాక మీకు అనిపిస్తుంది మళ్ళీ లూప్ వేస్తున్నాను కదా, కానీ మణికంఠని మా మణికంఠని చాలా టార్గెట్ చేశారా నాగార్జున, మొత్తం ఎన్ని మాటలు అన్నాడు మణికంఠని. హౌస్ మేట్స్తో కూడా నాకు ఎక్కడ చిరాకు వచ్చిందంటే, వాళ్ళకి అర్థమవుతుంది బయట ఎలా ప్రాజెక్ట్ అవుతుంది ఈయన గేము. అలాంటప్పుడు అట్లీస్ట్ ఇగ్నోర్ చేయాలి కదా. ఆ టాస్క్లు పెట్టినప్పుడైనా, మిర్రర్ టాస్క్లు పెట్టినప్పుడైనా మణికంఠని ఒక్కరోజు వదలొచ్చు కదా. వాళ్ళు వదలరు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు డయాబెటిక్ పేషెంట్లాగా ప్రతి ఓళ్ళు మణికంఠకి వేసేస్తే మరి సింపతి వర్కౌట్ అవ్వదా? అవుతుంది. కార్నర్ అవడా? అవుతాడు. బట్ ఈ సిచ్యువేషన్ మళ్ళీ ఎవరు క్రియేట్ చేశారు? కట్ చేస్తే బిగ్ బాసే సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. బిగ్ బాస్కి తెలీదా? ఆ మిర్రర్ టాస్క్లో కరెక్ట్గా మణికంఠకి మణికంఠ పర్ఫార్మెన్స్కి యాప్ట్ అయిన లేబుల్ ఇచ్చారు. సో ఆబ్వియస్గా వాళ్ళకి చాలా మంట ఉంది. ఆ పేరే పెడతారని తెలుసు కదా, ఆ అబ్బాయికి ఇస్తాడని తెలుసు కదా. ఇస్తే ఏమవుతుంది? కంటెంట్ ఎవరికి వస్తుంది? మణికంఠకి. జాలి ఎవరి మీద పడతారు? మణికంఠ. కోపం ఎవరికి మీద వస్తుంది? హౌస్ మేట్స్ మీద. సో ఈ మిషన్ అన్నిటికీ కర్త కర్మ క్రియ ఎవరు? బిగ్ బాస్. అండ్ నాగార్జున పేరుకి హోస్ట్లు అండి, వెనక నుంచి నడిపిస్తుంది అంతా ఎవరు? బిగ్ బాస్. వెరీ బయాస్డ్ టువర్డ్స్ మణికంఠ అన్నట్టు అనిపిస్తుంది. బిగ్ బాస్ షో కాదు, మణికంఠ షో అన్నట్టు అయిపోతుంది. మీకు తెలుసో లేదో, చాలామంది, ఒక వర్గం మంది బిగ్ బాస్ చూడడం మానేశారు జస్ట్ బికాస్ మణికంఠ ఓవర్ డ్రామా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నేను చెప్తుంది సొల్లు అనిపిస్తే ఏదైనా ప్రోమోల్లో కానీ ఎయిట్లో కానీ చూడండి, ఆర్ ఎనీ రివ్యూస్ దాంట్లో వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. చిరాకు వస్తుంది బ్రో, టార్చర్. అసలు ఎవడికి లేవు ఎమోషన్స్. ఎందుకు ఈ సింపతి? బిగ్ బాస్ ఎందుకు అంత మళ్ళీ స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాడు? మిగిలిన వాళ్ళు ఎందుకు కార్నర్ చేస్తున్నాడు? ఆయన ఏదో కార్నర్ అయినట్టు మిగిలిన వాళ్ళు కార్నర్ చేసి మిగిలిన వాళ్ళు ఎదవలు చేయడం ఎందుకు? ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, అందరి పాస్ట్లో దరిద్రాలు ఉంటాయి. నేను చెప్పాను కదా, ప్రతి ఓడిది ఏమీ సూపర్ పాస్ట్ ఉండదు, ఏదో ఒక బొక్కలు ఉంటాయి. చెప్పుకోవాలంటే అందరూ చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకోవాలంటే యష్మి కూడా చెప్పుకోవచ్చు వాళ్ళ ఫాదర్తో కలిసి లేదని చెప్పి. అది పెద్ద ఎమోషన్ కాదా? ఆ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు కదా, దాన్ని సింపతైజ్ చేసుకోవచ్చు కదా, దాన్ని డ్రామా క్రియేట్ చేయొచ్చు కదా. అమ్మాయి చేసిందా? చేయలే కదా. అలాగే ప్రతి ఒక్కరికి ఉంటాయేమో. పృథ్వీకి ఉండొచ్చు, నిఖిల్కి ఉండొచ్చు. వాళ్ళ ఇండస్ట్రీకి రావడానికి చాలా స్ట్రగులింగ్ డేస్ ఉంటాయి. అవన్నీ చెప్పుకొని సింపతైజ్ చేసి చేయొచ్చు కదా. వాళ్ళు చేయట్లేదు.
ఎందుకంటే పాస్ట్ ఈజ్ పాస్ట్, అది పక్కన పడేయాలి. బిగ్ బాస్ షో వచ్చిన తర్వాత అదన్నీ పక్కన పడేసి బిగ్ బాస్లో మన క్యారెక్టర్ ఏంటి, మన ఎమోషన్స్ ఏంటి, మన ఎమోషన్స్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, టాస్క్లు ఆడినప్పుడు విన్ అయ్యామా లూజ్ అయ్యామా కాదు, ఇంటెంట్ ఏంటి, ఎఫర్ట్ ఏంటి, మన ప్రవర్తన ఎలా ఉంది, ఒక టఫ్ సిచ్యువేషన్ టఫ్ సినారియో క్రియేట్ అయినప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, మన డిక్షన్ ఏంటి, మన వొకాబులరీ ఏంటి, ఇవన్నీ యాడ్ అవుతాయి. బట్ ఇవేమీ అవ్వకుండా జస్ట్ బికాజ్ ఒక సింపతి అనే పాయింట్ మీద నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు మనకంటే దానికి నేనున్నాను సార్ అంటున్నాడు బిగ్ బాస్. వెరీ బయాస్డ్ బాస్లా అయిపోతుంది అభయ్ నవీన్ అన్నట్టు. ఎంతమందికి అలా అనిపించిందో ఆనెస్ట్గా చెప్పండి. మనకంటే ఇమ్మెచ్యూర్ ఫ్యాన్స్కి అది అర్థం కాదు, ఈ పాటికి డిస్లైక్ కూడా వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు నేను ప్రిస్క్రిప్షన్ రాయలేను ఆ డయాబెటిక్ పేషెంట్స్కి, వాళ్ళు వదిలేయండి. మీకు ఆనెస్ట్గా ఏమనిపించింది చెప్పండి. నువ్వు ఎందుకురా మణికంఠ మీద గ్రజ్జి పడ్డా అంటే నేను మణికంఠ మీద గ్రజ్జి కాదు, ఇది బిగ్ బాస్ షోలా లేదు, సింపతి షో, బతుకు జట్కా బండి ప్రోగ్రాము అలా తయారైపోయింది మణికంఠ వల్ల, బిగ్ బాస్ వల్ల. బిగ్ బాస్కి వేరే వాళ్ళు కంటెంటే దొరకట్లేదా ఇవ్వడానికి, వేరే టాస్క్లు పెట్టచ్చు కదా. వై దిస్ సింపతి డ్రామా ఆల్వేస్ ది వరస్ట్గా అనిపించింది. అట్లీస్ట్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అయినా వాళ్ళు మణికంఠని టార్గెట్ చేయకుండా ఉంటారని అనుకుంటున్నాను. బట్ వీళ్ళు మాత్రం మారరు, హౌస్ మేట్స్ అయితే మారరు. వీళ్ళు అలాగే కార్నర్ చేస్తారు గొర్రెలు అవ్వడానికి. సింపతి అలాగే మనకంట క్రియేట్ అవుతుంది, మనకంట దూసుకెళ్ళిపోతాడు. అలాగే ఇది రాసి పెట్టుకొని నేను ఇప్పుడే చెప్తా, మనకంట టాప్ 5లో ఉంటాడు, ఇంక సమస్యే లేదు. నీకు ఇష్టమా, నీకు నచ్చిందా అంటే ఆ గేమ్ నాకు నచ్చలేదు. మణికంఠలో చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి కానీ అది కనబడట్లేదు, అది మొత్తం షాడోలా ఈ ఎమోషన్ డ్రామాయే కనబడుతుంది. ఎందుకు ఈ డ్రామా, ఎవరికి ఉండవు కష్టాలు, ఇంక అది వేస్ట్ లేని లూపు. ఈరోజైతే నాకు అలా అనిపించింది. బిగ్ బాస్ మెయిన్ కల్ప్రిట్. బిగ్ బాస్ భజన మానేసి ఆ జపం మానేస్తే బెస్ట్, కావాలని చెప్పి మిగిలిన హౌస్మేట్స్ని ఎదవలు చేస్తున్నాడు అన్నట్టు అనిపించింది. అలాగే ఈ హౌస్మేట్స్కి కూడా కొంచెమైనా బుర్ర ఉంటే, మణికంఠ లాంటి పర్సన్ బాటంలో ఉన్న పర్సన్ టాప్ 3లో ఉన్నాడని అంత డైరెక్ట్గా బిగ్ బాస్ హింట్ ఇచ్చినప్పుడు వీళ్ళు టార్గెట్ చేయడం ఆపియాలి. అటుపక్క పర్సన్ ఎంత పోక్ చేసినా అది ఒక గేమర్కి ఉన్న లక్షణం. అవేం కనబడట్లే, అవి వెంటనే వచ్చేయాలి, ఇంకా మళ్ళీ అదవలు అయిపోవాలి, సింపతి ఆయన క్రియేట్ చేయాలి, మీరు ఎలిమినేట్ అయిపోండి ఇంకా ప్రతి వీక్. తర్వాత వచ్చి మీరు పిసుక్కొని ఏం చేస్తారు, బజ్ ఇంటర్వ్యూలోని వేరే దగ్గరికి ఇంటర్వ్యూలకి ఇచ్చి ఏం చేయలేరు కదా. హౌస్లో ఉన్నప్పుడే ఆడాలి, ఇది కూడా కంట్రోల్ చేయాలి. ఇది హౌస్ మేట్స్ మిస్టేక్, మీరు ఎమోషన్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. మనకంత అంటే డ్రామా చేసినాడు అండ్ ఇగ్నోర్ ఇస్ ద బెస్ట్ వెపన్. బిగ్ బాస్ అనే కాదు, ఏ హౌస్లో అయినా బయట ఏ సొసైటీలో అయినా. మణికంఠ గురించి అని చెప్పట్లేదు కానీ మీకు ఒక పర్సన్తో పడట్లేదు, లేకపోతే ఒక టాక్సిక్ పర్సన్ ఉన్నాడు, ఒక నెగిటివ్ పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్తో మీకు వైపు సెట్ అవ్వలేనప్పుడు వాడికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు, వాడిని మార్చడానికి ట్రై చేయదు. ఎందుకంటే అది ఇప్పుడు మారడం. నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత కూర్చోబెట్టి చెప్పినా వాడు పట్టుకునే కుందేలకు 3 కాళ్ళు అంటాడు. నువ్వు ఎదవ అవుతావు తప్ప ఏం ఉండదు అంతకు మించి. సో బెస్ట్ థింగ్ ఈజ్ ఇగ్నోర్, అది బెస్ట్ వెపన్. అది ఎవరికైతే ఉంటుందో బిగ్ బాస్లోనే కాదు బయట హౌస్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారని నా ఫీలింగ్. మీకు అనిపించింది చెప్పండి. మనం మోటివేట్ చేయాలో మార్చాలో అలాంటి పర్సన్ని. మణికంఠ గురించి అనట్లేదు, వాళ్ళకి చెప్తున్నా. సేమ్ బిగ్ బాస్లో కూడా అంతే. ఒక డ్రామా మీద వెళ్తున్నప్పుడు వదిలేయండి, వాడి గొత్తులు అలే పడతారు, టైం పడుతుంది కానీ పడతారు. మీకు ఆ పేషెన్స్ ఉండాలి, ఆ ఇగ్నోర్ చేసే ఆ స్కిల్స్ రావాలి. ఐ హోప్ వీళ్ళు నేర్చుకుంటారు అనుకుంటున్నా. అట్లీస్ట్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి హింట్లు అయినా ఇస్తారనిపిస్తుంది, చూద్దాం. నేను ఇంత ఇంట్రో ఎందుకు ఇచ్చామంటే ఆ రన్నింగ్ కామెంటరీ నేను ఎలాగో ఇవ్వను. సాటర్డే ఎపిసోడ్లో ఎమోషన్ ఎలా ఉంది, ఎవరెవరు పర్ఫార్మెన్స్లు, కమల్ హాసన్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారు, ఏవైనా ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి మాట్లాడుకుంటాం. కాబట్టి దాంట్లో సారాంశం ముందుగా చెప్పాను. నేను ఏదైతే ఫీల్ అయ్యానో అది ముందు చెప్పాను. మీకు ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి ఆనెస్ట్గా. నాకైతే అలాగే అనిపించింది. మణికంఠ చూస్తే బాధ అనిపించింది అంటే నాకు ఏం బ్రో నీది రాజగుండ అంటే లేదు, ఎవడికి లేదు దరిద్రం. ఇప్పుడు నాకు ఉండదా, మీకుండదు. చూసిన వాళ్ళకి మీకు లేదని చెప్పండి, ఎవడైనా కామెంట్ చేయండి. నాకు ఏం దరిద్రాలు లేవు బ్రో, నాది పీస్ఫుల్ లైఫ్, సక్సెస్ఫుల్ లైఫ్, అసలు పాస్ట్ బ్యూటిఫుల్గా ఉంది, నేను గోల్డెన్ స్పూన్ కానీ అని చెప్పి కామెంట్ రాయండి. మీకు ఉన్నాయి కదా, మీరు చెప్పుకుంటున్నారా? లేకపోతే నాకు చెప్తున్నారా బ్రో నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, లేకపోతే నేను బతకలేకపోతున్నా, ఏమైనా హెల్ప్ చేయ డబ్బులు వేయని? లేదు కదా, ఎవడు బతుకుతున్నాడు కదా. బట్ మనకంటే చేస్తుంది ఏంటి, ఎందుకు ఆ రుద్దడం, దానికి మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు చూసారా, అక్కడ తలైవా హ్యాట్స్ ఆఫ్ ఆ వర్గానికి. నేనేం చేయలేను. నేను కూడా చెప్తున్నా కదా, నేనేం వాళ్ళని ఎడ్యుకేట్ చేయను, నేనేం మార్చను, ఏం చేయను. నాకున్న ఒపీనియన్ నేను చెప్తా. దానికి నువ్వు గ్రజ్జ పెట్టిసో ఇది పెట్టిసో అంటే నా ఒపీనియన్ నేను చెప్పడానికే ఈ ఛానల్ పెట్టింది. రివ్యూస్ అని చెప్తున్నా. రివ్యూస్ నథింగ్ బట్ అ వ్యూ విచ్ ఈజ్ అన్ ఒపీనియన్. మీకు నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, ఓకే కామెంట్ పెట్టండి. మంచిగా కామెంట్ పెడితే రిప్లై ఇస్తా, బూతులు పెడితే నేను ఏం చేయలేను, డిలీట్ చేయడం తప్ప. మిమ్మల్ని నేను మార్చలేను కొంతమందిని, అది. సో నాగార్జున గారు ఏం చేస్తారంటే మెగా చీఫ్ నబీల్ కాబట్టి అప్రిషియేట్ చేసి ఆ గోల్డెన్ బ్యాండ్ ఇస్తారు. బాగా అనిపించింది, కంగ్రాచులేషన్స్, ఈ డిజర్వ్స్ ఇట్.
తర్వాత మణికంఠని యాక్షన్ రూమ్లోకి తీసుకెళ్ళిపోయి ఇక్కడ చెప్పిన మాటలన్నీ బాగానే ఉన్నాయి, దీన్ని నేను తప్పు పట్టను. ఇక్కడ బిగ్ బాస్ కావాలని స్పేస్ ఇచ్చాడని అన్నాను, ఇక్కడ చెప్పారు బాగానే. టిష్యూలు ఇచ్చి 8 minutes అని ఇచ్చారు, సీజన్ 8 కదా. ఈ ఏదో క్రియేటివిటీకి మాత్రం తక్కువ లేదు. ఏడిసి ఎంత ఏడుస్తూ ఇప్పుడు ఏడిసి తర్వాత ఏడొద్దు, నువ్వు ఈ సింపతీలు స్టార్ట్ చేయక అందరు ఎమోషన్లు ఒకటే అన్నట్టు చెప్తున్నప్పుడు స్పాట్లో నేను యాడ్లైన్ సార్ అని మణికంఠ అన్నాడు. నాకు గట్టిగా నవ్వాను. మనోడే చెప్తున్నాడు స్పాట్లో యాడ్లైన్. అక్కడ సమయం సందర్భం అసలు మనోడు టాపిక్ లేకపోయినా కూడా కంటెంట్ క్రియేట్ చేసి ఏడిసిన మనిషి స్పాట్లో నేను యాడ్లైన్ సార్ అంటే ఆ పర్ఫార్మెన్స్కి నాగార్జున గారు కరిగిపోయి మీ డాటరు లేరనుకో ఇది అనుకుంటే హీ హ్యాస్ స్టార్టెడ్. నేను మళ్ళీ ఆ ఎమోషన్ జడ్జ్ చేయను, ఏడ్చేడు అంత అయిపోయిన తర్వాత ఎక్కడితో ఆపి నీకు టిష్యూలు తీసుకెళ్ళి ఆ టిష్యూ చూసినప్పుడల్లా నీకు ఏడుపు ఆగాలి అని చెప్పి నాగార్జున గారు గట్టిగానే చెప్పారు. నీదే ఎమోషనా, అది స్ట్రాటజీతో వెళ్తున్నావా, పక్క వాళ్ళది ఎమోషన్ కాదా, ఎందుకు పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాను, అన్నీ బ్యూటిఫుల్ పాయింట్సే. ఆ రూమ్లో జరిగినంత వరకు బ్యూటిఫుల్ పాయింట్స్. తర్వాత ఏదైతే గేమ్ పెట్టారో అది కేవలం మణికంఠని టార్గెట్ చేయడం కోసమని పెట్టిన గేమ్ అది. ఆర్ ఆ గేమ్ పెట్టినప్పుడు ఏం చెప్పాలి, మణికంఠకి ఇవ్వద్దు, మణికంఠకి యాక్షన్ రూమ్లో నేను ఆల్రెడీ క్లాస్ పీకాను, హీ విల్ చేంజ్ ఇన్ ద అప్కమింగ్ వీక్స్. సో ఆ మిర్రర్లో మిగిలిన 8 housemates అంటే ఒక లెగిస్తారు కాబట్టి ఇంకా మిగిలిన 7 housemates ఇవ్వండి అంటే బాగున్నా. వాళ్ళు అలా చేయరు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మణికంఠనే టార్గెట్ చేస్తారని తెలుసు. సింపతి రావాలి, మణికంఠ మళ్ళీ ఎలాగో హట్ అవుతాడు, ఆ విషయంలో హట్ అవుతాడు. లేదు అక్కడ ఎమోషన్ కూడా నేను తప్ప అంత, ఎందుకంటే ప్రతి ఓడు వచ్చి ముఖం మీదకి శ్రేస్తే ఫీల్ అవుతారు, ఆ ఏడుపులో ఉంది. బట్ దీన్ని సిచ్యువేషన్ ఎవరు క్రియేట్ చేశారు, ద బిగ్ బాస్. సో ఆయనకి నా సలాం, మీరు మారరు, ఇది అయిపోద్ది. సో మణికంఠ ఏడుస్తాడు వాళ్ళ డాటర్ గురించి చెప్పినప్పుడు, ఓకే ద పెయిన్ఫుల్ పాస్ట్ ఉంది, ఏడిసాడు అయిపోయింది. నాగార్జున గారు చెప్పవలసినవి అన్నీ నీట్గా చెప్పారు. బట్ ఐ బిలీవ్ హీ విల్ నాట్ చేంజ్, ఎందుకంటే అదే ఆయన యూస్పీ. తర్వాత వచ్చేసరికి విష్ణుప్రియ అని అడుగుతాడనమాట మణికంఠ గురించి. తనే ఏడుస్తాడు సార్, తను ఏడుస్తూ మమ్మల్ని ఏడిపిస్తున్నాడు సార్, బట్ మణికంఠ అయితే ఇన్నోసెంట్ అని చెప్తారు. ఇంకేం చెప్తారు, ఏం మాట్లాడితే ఈ బయటికి ఏం వెళ్తుందో, మనోడు ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నారని చెప్పి అందరూ ఏమంటారు భయపడుతూ భతుకుతున్నారు బిగ్ బాస్ హౌస్లో. నాగార్జున మంచి పేరు ఇస్తాడు మణికంఠ మాట, ఈ రోజు నుంచి మణికంఠ కాదు మణికంఠ అని చెప్పి. కరెక్ట్. ఇప్పుడు ఏంటి మిర్రర్ టాస్క్ చెప్పాను కదా, ప్రతి ఓడు బుర్ర లేకుండా మణికంఠకి ఇవ్వడమే. ఇదే కదా అని మనం ఆడాల్సింది. ఎంత కోపం ఉన్నా, ఎంత గ్రడ్జ్ ఉన్నా, నీ వల్ల అవతల వల్ల నీ గేమ్ ఎంత ఎఫెక్ట్ అయినా ఇలాంటి దగ్గరే ఆపుకోవాలి. అది ఆపుకోలేకపోయారు, ఎవ్వరూ ఆపుకోలేకపోయారు. చివరికి నాగార్జున చెప్తారు లాస్ట్లో మణికంఠకి తప్ప ఎవరికైనా ఇవ్వండి అని. అయినా కూడా నైన్గా అక్కేమో మణికంఠకి వేస్తుంది. ఇంకేమో ఆమె గేమ్ నెక్స్ట్ లెవెల్ అండి. ప్రేరణ వచ్చేసరికి మణికంఠకి అనాయింగ్ అని ఇస్తుంది అనమాట. వేరే వాళ్ళ ఎమోషన్ వస్తే మధ్యలో వచ్చేస్తాడు సార్, విచ్ ఈజ్ వెరీ అనాయింగ్. ఎంతసేపు వాడి ప్రాబ్లం అర్థం చేసుకోవాలంటే పక్క కూడా ప్రాబ్లం అర్థం చేసుకోడు. సో ఎగ్జాంపుల్ ఆ చీఫ్ టాస్క్లో కూడా హౌస్ని బ్లేమ్ చేశాడని చెప్పి వేసింది, మిర్రర్ ఇచ్చింది, మణికంఠ ఇలా పట్టుకున్నాడు, అయిపోయింది. తర్వాత సీత వచ్చేసరికి సీతకి జలసి, ఆ సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ టాస్క్లో ఆమెను తీసారని ఫీల్ అయిపోయింది సార్ అని చెప్పి పర్ఫెక్ట్గా చెప్పింది. నిజంగానే అక్కడ చాలా జలసీ ఫీల్ అయింది. తీసినందుకు కూడా కాకుండా తర్వాత కాన్వర్జేషన్లో ప్రేరణ నాకంటే స్ట్రాంగెస్ట్ ఎలా అంటావు అని చెప్పి తెగ ఫీల్ అయింది. అది లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. పృథ్వీ అపాయింట్మెంట్ పర్ఫెక్ట్గా చేశాడు, పర్ఫెక్ట్ అనిపించింది. మణికంఠకి నాగార్జున ఇక్కడ ఏదో చెప్తారన్నమాట, నువ్వు ఇది బెడ్ ఎగ్జాంపుల్, నువ్వు నైన్ కానీ బెడ్ మీద పడుకుంటుంది అంతకుమించి ఏం చేయదు అన్నావు కదా, మరి నువ్వేం పీకో లాస్ట్ 2 రోజుల నుంచి నువ్వు అదే చేస్తున్నావు కదా అంటే, నేను చాలా లో అయ్యాను సార్, ఒక్కసారికి అలా చేశాను ఇది అది అని చెప్పాడు. మళ్ళీ నేను ఎక్కడ బ్లాంకెట్ కప్పేస్తే సింపతి కోరుకుంటున్నారేమో అని చెప్పి, సింపతి గురించి మణికంఠ గంట అరగంటే చెప్పాలా? అప్పుడు నాగార్జున గారు చెప్తాను, నువ్వే చెప్తున్నావా, నువ్వు నీ స్ట్రాటజీ అదే కదని చెప్పి ముఖం మీద చెప్పారు. కొన్ని బాగా అనిపించాయి, బాగా చెప్పారు. బట్ ఇది కార్నర్లు చేసే గేమ్లు పెట్టకుండా ఉండుంటే బాగుండు అని నా ఫీలింగ్. మీకు ఏమనిపించని చెప్పండి. సీత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది లాస్ట్ డే మొన్న నేను చెప్పాను కదా మిడ్ నైట్ రివ్యూలో, తను అంతే సార్, హెల్ప్ సైలెంట్గా తీసుకుంటాడు, అపాలజీస్ కానీ హెల్ప్ కానీ సైలెంట్గా తీసుకుంటాడు, ఇన్సల్ట్ మాత్రం గట్టిగా ఇస్తాడు సార్. అలా చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్స్ చాలా జరిగాయి, మొన్న కూడా అదే జరిగింది, అది సార్ మాకు నచ్చలేదని చెప్పి సీత చెప్తుంది. నబీల్లో కూడా ఇక్కడ నాకు 2 షేడ్లు ఏమనిపించింది అంటే, నబీల్ చెప్పమన్నప్పుడు కరెక్ట్గా చెప్పలేదు. నేను లైవ్లో గమనించుతుంది కూడా అది సరిగ్గా చూపించట్లేదు. కానీ నబీల్ మణికంఠ దగ్గరికి వచ్చేసరికి ఫుల్ మోటివేట్ చేసి, నువ్వు తోపు మామ తురుపు మామ, నువ్వు అందుకే టాప్లో ఉన్నావు, సీత జలస్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళని వీక్ అనుకున్నారు, బట్ వాళ్ళ ఫ్రెండ్సే డేంజర్ జోన్లో ఉండేసరికి సీత భయపడుతుంది, జలస్ ఫీల్ అవుతున్నారు, హౌస్మేట్స్ కూడా అలాగే అవుతున్నారని చెప్తాడు. తర్వాత సీత దగ్గరికి వెళ్ళేసరికి లేదు మనం నా జస్ట్ మోటివేట్ చేస్తున్నాను అని చెప్తాడు. సీత గురించి చెప్పింది మనం చెప్పడు. సో అది డబల్ షేడ్సే కదా. ఏదో రోజు గుర్తుంచుకోండి, మణికంఠ గట్టిగా పోలుస్తాడు,
నబీల్కి. ఇక్కడ కూడా నాగార్జున సార్ అడిగినప్పుడు సరిగ్గా చెప్పడు, ఏదో ఫర్ నేమ్ సేక్ చెప్తాడు అంతే. విష్ణుప్రియని అడుగుతాడు అనమాట, నీ ఫ్రెండ్ని మణికంఠ హౌస్ కార్నర్ చేస్తున్నాడా అంటే, లేదు సార్ ఆయన మమ్మల్ని కార్నర్ చేస్తాడని చెప్పింది. నెక్స్ట్ విష్ణుప్రియకి మిర్రర్ టాస్క్ ఇస్తే మణికంఠకి, ఇంక అందరూ మణికంఠకే, ఇంక సెన్స్ లేదు, సెల్ఫిష్. మిడ్ వీక్ ఎవిక్షన్లో ఆ పర్ఫార్మెన్స్ చేశారు సార్, అసలు ఆయనది అసలు టాప్లో ఉన్నాడు, ఇక్కడ మేము ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నాం, మమ్మల్ని వదిలేసి ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అది నాకు నచ్చలేదు, సెల్ఫిష్గా ఆయన గురించి ఆయన ఆలోచించుకున్నాడని చెప్పి పర్ఫెక్ట్ పాయింట్లే. కానీ అవాయిడ్ చేయాల్సింది అట్లీస్ట్ ఈ రోజైనా, అర్థం కాదు. నిఖిల్ ఏమో అనాయింగ్ అని చెప్పింది, ఈ వారం కాదు సార్ ముందు 4 వారాలు అనాయింగ్ అనిపించింది, ఇప్పుడు బాగున్నాడు, చీఫ్ నుంచి దిగిపోయాక బాగున్నాడంటే, నాగార్జున గారు ఏమో సోనీ వెళ్ళిపోయాక అని చెప్తే, అది కాదు సార్ అని చెప్పి విష్ణుప్రియ ఒక బ్యూటిఫుల్ లాఫ్ ఇచ్చింది, స్లైట్గా రక్తం వచ్చింది కాటన్ పెట్టుకున్న. నెక్స్ట్ వచ్చేసరికి నబీల్ మిర్రర్ టాస్క్, విష్ణుప్రియకి అనాయింగ్. కాంతారా నేమ్ వల్ల మనం ఓడిపోతున్నాం, శక్తి అనే నేమ్ నేనే ఇచ్చాను, కాంతారా నేమ్ నెగిటివ్గా ఉంది, అందుకే చాలా అనాయ్ చేసింది సార్ అని సేఫెస్ట్ ఆన్సర్ ఇది ఇచ్చాడు మనోడు. యష్మికి వచ్చేసరికి జలసి, ఇదైతే కరెక్ట్. నేను మెగా చీఫ్గా విన్ అయినప్పుడు ఆమె నాకు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి కూడా చాలా లేట్గా వచ్చింది సార్ అంటే, దీనికి యష్మి కవర్ డ్రైవ్ వేస్తుంది మరి, నాకు ఇంగ్లీష్ రాలేదని ఫీల్ అయ్యాను సార్ అంటే, అది ఇంగ్లీష్ కాదు, ఆమె నిజంగానే జలస్గా ఫీల్ అయింది, నబీల్ గెలకూడదనే ఫీల్ అయింది, పృథ్వీ గెలాలని చెప్పి ఫీల్ అయింది, పృథ్వీ గెలాలని అనుకున్నది, అది అవ్వలేదు కాబట్టి ఫీల్ అయ్యి జస్ట్ బికాస్ ఆఫ్ షీర్ జలసీ ఆమె రాలేదు. ఇక్కడ ఏదైతే ఆమె చెప్పింది అదంతా పచ్చి సొల్లు మాట, అబద్ధాలవే. నెక్స్ట్ వచ్చేసరికి యష్మికి మిర్రర్ ఇస్తే నాగార్జున గారు ఏదో మాట్లాడతారు కన్నడలోనే, మర్చిపోయారు ఏదో, అప్పుడు ఆమె ఫాదర్ గురించి గుర్తుంచుకొని ఏడుస్తారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఆమెకి పాపం చాలా రఫ్ పాస్ట్ ఉంది, వాళ్ళ ఫాదర్తో కలిసి ఉండట్లేదు. ఏమి వైఫ్తో కలిసి ఉండకపోతేనా బాధ, ఫాదర్తో కలిసి లేకపోయినా కూడా బాధే కదా, మదర్తో కలిసి లేకపోయినా బాధే కదా. ఆమె ఎప్పుడైనా అది యూజ్ చేసిందా ఆ డ్రామాని? డ్రామా ఇన్ ద సెన్స్ ఆ ఎమోషన్ ఇక్కడ డ్రామాలో ఎక్కడైనా ప్లే చేసిందా? ఆ విక్టింగ్ కార్డ్ ఏమైనా చేసిందా? ఎప్పుడు చేయలే. యష్మి అనే కాదు, నన్ను అడిగితే అక్కడ ఉన్ని ప్రతి 8 మందికి ఏదో ఒక దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఒక లైఫ్లో ఒక ట్రామా ఉంటుంది, అందులో నుంచి వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ట్రామాలోనే ఉంటూ బిగ్ బాస్ ఆడుతున్నారేమో, బట్ దే నెవర్ బ్రాట్. ఎందుకు? వాళ్ళకి తెలుసు అది పర్సనల్ తెచ్చి జనాల్ని ఎమోషనలైజ్ చేసి సింపతైజ్ చేసి చివరికి ఎండ్ ఆఫ్ ద డే ఆ మాటలు అనొద్దు అంటారు, కానీ గుర్రులు చేస్తుంది ఎవరు? కామెంట్ చేయండి. సో మణికంఠకి అనాయింగ్ ఇస్తుంది, సేమ్ అవే పాయింట్లు. ప్రేరణకేమో సెల్ఫిష్, ఇది అంత ఎక్కలేదు. ఏమంటుందంటే, బయట మేము అసలు ఫ్రెండ్స్ కాదు సార్, ఈ ఒక్క వీక్లో ఆమె గేమ్ అని ఆలోచించింది కానీ ఎమోషన్స్ గురించి ఆలోచించలేదంటే, అదే కదా ప్లేయర్కి కొన్ని ఏమంటారు బెస్ట్ స్కిల్ సెట్, అది అనాయింగ్ ఏంది, అది సెల్ఫిష్ ఏంది, తుప్పస్ పాయింట్ ఇది. నాగార్జున గారు గేమ్ విషయంలో ప్రేరణ సూపర్ అని చెప్పి బాగా అప్రిషియేట్ చేశారు, అండ్ షీ డిజర్వ్స్ ఇట్. ఎందుకంటే చాలా బాగా ఆడుతున్నారు, ప్రతిసారి లాస్ట్ వరకు వచ్చి పోతున్నా కూడా ఆ ఇంటెంట్ అనేది బాగుంది, సంచాలక కింద కూడా చాలా బాగా చేసామని చెప్పి అప్రిషియేట్ చేశారు. చెప్పే కదా ప్రేరణ డిజర్వ్స్ ఇట్. తర్వాత వచ్చేసరికి యష్మికి ఆ లెటర్లో ఉన్న పదాలు ఒక్కొక్కటి చెప్తారు, ఆమె ఎమోషనల్ అవుతుంది. దాని తర్వాత ఒక సీక్రెట్ చెప్పు అంటే, ఆ 2 లెటర్లో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లెటర్ ఒకటి, తన లెటర్ ఒకటి రాయించుకుందంటే చైనీస్ అని, తర్వాత తెలిసిందంటే జపనీస్ అని, తర్వాత మళ్ళీ అక్షరాలు కూడా రాంగ్ అని తెలిసిందంటే, సో అది అబద్ధం చెప్పిందంటే, సో ఇది రివీల్ చేస్తున్నానని చెప్పి ఆమె రివీల్ చేసింది. తర్వాత వచ్చేసరికి నిఖిల్కి మిర్రర్ వేస్తే సేమ్ మణికంఠ కన్నింగ్, ఎంతసేపు తనగేమే అనుకుంటాడు బట్ వేరే వాళ్ళ గురించి, ఇవన్నీ పర్ఫెక్ట్ పాయింట్లే, బట్ యూ కుడ్ హ్యావ్ అవాయిడెడ్, బట్ దే డింట్ అవాయిడ్, సో ఐ ఆల్సో కాంట్ అవాయిడ్. విష్ణుప్రియ జలసి పృథ్వీ విషయంలో కరెక్టే, ఇదైతే కరెక్ట్. విష్ణుప్రియ చాలా కేర్ ఫ్రీగా అసలు బిగ్ బాస్కి ఏదో పిక్నిక్ వచ్చినట్టుంది, ఆమె మంచి అమ్మాయే, తింగరమ్మాయే, టాక్సిక్ పర్సన్ అయితే కాదు. బట్ చాలా ఏమైందంటే ఈరోజు నాగార్జున గారు మంచి ఇన్పుట్స్ ఇచ్చినా ఆమె తీసుకునే సిచ్యువేషన్లో లేదు, వెరీ లైట్ వెయిటెడ్గా తీసుకుంటుంది, సీరియస్నెస్ లేదు. నేను లైఫ్లో సీరియస్నెస్ లేదు అనట్లేదు, బిగ్ బాస్ షో మీద సీరియస్నెస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయిపోయినా ఆమె ఏం ఫీల్ అవ్వదు, అమ్మయ్య చాలా 4 రోజులు ఉన్నాను కదా బయటికి వెళ్ళి చిల్ అవుదాం, ఆ మెంటాలిటీతో ఉంది తప్ప గేమ్ ఆడదాం, కసితో ఆడదాం, ఒక మంచి స్ట్రాటజీస్తో ఆడదాం, ఈ బిగ్ బాస్లో మనం నేర్చుకుందాం మంచివి లేవు అమ్మాయికి, కష్టమే, లేదు కష్టం. తర్వాత మణికంఠకి టాక్సిక్. నెక్స్ట్ ఏమైందంటే, నైనిక మిర్రర్ వేస్తే మణికంఠకి టాక్సిక్, ప్రేరణకేమో అనాయింగ్. తర్వాత ఏమో ఈ అమ్మాయి చెప్పాలి మరి ఇవన్నీ, ఎందుకంటే ఈ అమ్మాయి క్లాస్ స్పీకర్ నాగార్జున గారు. నువ్వేం ఆడి పడిపోయావని చెప్పి ఫస్ట్ 3 రోజుల్లో నైనిక ఏది చిన్న సైజు పెద్ద పటాక ఏదో, చిన్న సైజు పెద్ద పటాక ఏదో అన్నారు, అంటే సైజ్ ఏమో చిన్నది, పెద్ద బాంబులాగా సౌండ్ ఇస్తుంది అన్నావు కదా, ఏది సౌండ్ లేదు, రీసౌండ్ లేదు, ఏమీ లేదు, అసలు ఏం చేసావు అంటే, ఆమె నాకు ఆపర్చునిటీ రాలేదు, స్కోప్ రాలేదంటే
ఎన్నిసార్లు అదే డైలాగ్. స్కోప్ ఎందుకు వస్తుంది బిగ్ బాస్కి? ఇలా బిగ్ బాస్ ప్రతిసారి మణికంఠకి స్కోప్ ఇచ్చినట్టు ఇస్తారా ఏంటి? ఎవ్వరు. మన స్కోప్ క్రియేట్ చేసుకోవాలి నైనిక. ఇంక నువ్వు చేసుకోలేవు కూడా అనుకో. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ యువర్స్. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. తర్వాత సేవింగ్ టైము నిఖిల్ని సేవ్ చేస్తారు. తర్వాత పృథ్వీకి మిర్రర్ వేస్తారు. పృథ్వీని బాగా అప్రిషియేట్ చేస్తారు, బాగా అనిపించింది. అట్లీస్ట్ ఈ రోజైనా పృథ్వీని గుర్తించారు ఈ వారమైనా నాగార్జున గారు అనిపించింది. ఎందుకంటే ఆయనలో మార్పు కనబడుతుంది, మామూలు మార్పు కాదు. టూ మచ్ ఆఫ్ అగ్రెషన్ అన్నారు, తగ్గింది. టూ మచ్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ అన్నారు, తగ్గింది. గేమ్లో పర్ఫార్మెన్స్ స్పైక్ కింద నుంచి స్పైక్ ఉంది తప్ప డౌన్ఫాల్ లేదు, పెరిగింది. ఏమంటారు, హౌస్ మేట్స్తో ఇంటరాక్షన్ బాండింగ్ ఆర్గానిక్గా ఉంది. చాలా పర్ఫెక్ట్గా మెచ్యూర్డ్గా అన్ని పాయింట్లు పెట్టినవి కూడా అట్లీస్ట్ చిన్న చిన్నవి తప్ప చాలా పర్ఫెక్ట్గా ఆడుతున్నారు. అండ్ హీ డిజర్వ్స్ ఇట్. బాగా ఆడాడు. అండ్ నాగార్జున గారు కూడా అప్రిషియేట్ చేశారు, బాగా అనిపించింది. మణికంఠకి ఇచ్చేస్తాడు. ఈయన కూడా ఇచ్చేసరికి, ఎందుకంటే ఈయన చాలా తెలివిగా ఆలోచిస్తాడు, లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ. ఇక్కడ కూడా ఈ కూడా అవాయిడెడ్ మణికంఠ అనిపించింది. ఆయన కూడా ఆపుకోలేకపోతున్నారు లూజ్ మోషన్స్ని. సెల్ఫిష్నెస్ అని చెప్పించారు. లాస్ట్ వీక్ మేమే సేవ్ చేసాం డేంజర్ జోన్లో ఉన్నప్పుడు. ఆయన వచ్చి మళ్ళీ హౌస్ మీద బ్లేమ్ చేశారని అదే పాయింట్. సీత వచ్చేసరికి జలసీ సార్, ఇది పర్ఫెక్ట్, మంచి పాయింట్. ప్రేరణ అంటే జలసీ ఫీల్ అయింది. మొన్న కూడా చాలా డిస్కషన్ అయింది. వై ప్రేరణ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దెన్ మీ అని ఒక పాయింట్ అయింది. నాకు ఎందుకు ఆమెకి జలసీ అనిపించింది. జలసీ నిజంగానే. మళ్ళీ నాగార్జున గారు అడుగుతారు అన్నమాట ఇంకీ పింకీ పాంకీ గేమ్ గురించి. ఇది ఎవరికి తెలియదు, యష్మికి అంటే డైరెక్ట్గా ఆమె చెప్పలేదు, ఇప్పుడు రివీల్ చేశారు. నామినేషన్ చూడండి, మామూలుగా పడవు ఇంకీ పింకీ పాంకీ. అది అబ్జల్యూట్లీ తుప్పాస్ డెసిషన్. సీత తీసుకుంది రాంగ్ డెసిషన్ అని చెప్పి సీత నోటితోనే నాగార్జున గారు చెప్పించారు. ఫస్ట్ థింగ్ ఆ ఇంకీ పింకీ పాంకీ ఎక్స్పోజ్ చేశారు కదా, ఈ 2 పాయింట్ల మీద నామినేషన్లు వరదలా పారుతాయి సీతకి. నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠకి మిర్రర్ ఇస్తే హీ హ్యాస్ స్టార్టెడ్ ద పర్ఫార్మెన్స్ అగైన్. సార్ నాకు నేనే మిర్రర్ ఇచ్చుకుంటాను, నేను ఎవరికి ఇవ్వలేను సార్, నేనే కరెక్ట్గా లేను సార్, నా ఎమోషనే కరెక్ట్గా లేదు అలాంటప్పుడు నేను ఎందుకు ఇస్తాను, ఇది ఇక్కడ. బట్ మళ్ళీ మండే స్టార్ట్ అవ్వగానే హౌస్ వాళ్ళే మన వాళ్ళ టార్గెట్ చేస్తున్నారు, నాకంటూ ఒక ఎమోషన్లు ఉండవా, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అంటాడు. నేనే కరెక్ట్ అంటాడు, నా పారామీటర్స్ నాకు అన్నీ కరెక్ట్గా తెలుసు అంటాడు. అదంతా మెయిన్ ఫుటేజ్లో వస్తుంది. అన్సీన్ లెవెల్లో వచ్చేసరికి మనోడు రోమియో అంటే రెమోలాగా చిల్ అవుతాడు, హగ్గులు గిగ్గులు, జస్ట్ ఫర్ ఫన్ రా చేశాను, కంటెంట్ కోసం చేశాను, అర్థం చేసుకోండి రా అని అంటాడు. అవి మనకు చూపించరు. ఇక్కడికి సాటర్డే సండే ఎపిసోడ్కి వచ్చేసరికి నాదే రాంగ్ సార్, హౌస్ మేట్స్ కరెక్ట్గా ఉన్నారు. ఏమి ఈ పర్ఫార్మెన్స్, కమల్ హాసన్ అది ఇంక నాగా చెప్పే స్ట్రాటజీలు వద్దు, ఇంకా చాలు బాబు ఎవరికైనా ఇవ్వు అంటే. సీతకేమో సెల్ఫిష్నెస్ ఇస్తాడు. ఎవిక్షన్లో నువ్వు ఎలా సేవ్ అయ్యావన్నది సార్ అదొకటి, నా పప్పి టాస్క్ ఇది చెప్తాడు. ప్రేరణకేమో అనాయింగ్ అంటే ఇది అంత తప్పాస్ రీజన్. ఆమె ఏదైనా పనులు ఫాస్ట్గా చేస్తారు సార్, చపాతీలు కూడా ఫాస్ట్గా నేను చేయమంటే నాకు అనాయింగ్ అనిపించింది. తెలవా ఈ రీజను, మామూలు రీజన్ కాదు. సీతకి మిర్రర్ వేస్తారు. పృథ్వీ అనాయింగ్ సార్, ఎవరైనా మిస్టేక్ చెప్పినట్టు చాలా హట్టింగ్గా చెప్తాడు సార్, అది నిజమేలే, కొంచెం మనోడు హార్ష్గా చెప్తాడు, కొంచెం గట్టి హృదయం ఉండాలి తీసుకోవాలంటే. సీత మళ్ళీ మణికంఠ గురించి చెప్తుంది, అమ్మా గేమ్ అంతా మళ్ళీ అవే చెప్తుంది. రైటే ఇక్కడ సీత చెప్పినవి, బట్ ఎందుకు అన్నిసార్లు ఎలివేట్ చేస్తున్నారు మీరు, మారరు. తర్వాత అనాయింగ్ వచ్చేసరికి ప్రేరణ అది ఇచ్చింది, ఎందుకంటే వీళ్ళిద్దరికీ పడట్లేదు కాబట్టి ఇచ్చింది. బట్ ఆమె చెప్పిన రీజన్లు అయితే కరెక్ట్ కాదు. టాస్క్లో కంగారు పెట్టేస్తారు సార్, అది నాకు అనాయింగ్ అనిపించిందని. బట్ లోపల ఒకటి నడుస్తుంది, అందుకు పెట్టిందని నాకు అనిపించింది. ఇందాక చెప్పాను కదా, నాగార్జున గారు ఏమో అప్రిషియేట్ చేశారు పృథ్వీని. సేవింగ్ టైము ఇప్పుడు నబీల్ని సేవ్ చేస్తారు. నెక్స్ట్ 3 మిగిలేరు మాట, మణికంఠ, విష్ణుప్రియ, నైనిక. మనకు తెలిసిందే నైనిక ఎలిమినేట్ అయిపోద్ది. తర్వాత ఆదిత్య ఓం గారిని స్టేజ్ మీద రమ్మంటారు, ఆయన ఏవి చూపిస్తారు, బాగున్నది ఏవి. ఓం గారిది ఏవి మంచిగా ఉంది, ఆయన కూడా చాలా స్మైలింగ్ ఫేస్తో అమ్మాయి సాల్రా బాబు దరిద్రం అన్నట్టు ఉన్నారు. ఆయన బర్త్డే కూడా యాక్చువల్గా ఆయన October 5th, నేను షూట్ అయింది 4th. సో వీళ్ళు చేస్తారు కదా పర్ఫార్మెన్స్, ఆ రోజే బర్త్డే అన్నట్టు చప్పట్లు కొట్టారు. హౌస్ మేట్స్ కూడా కరెక్టే అంటే వాళ్ళకి తెలుసు ఒక రోజు ల్యాగ్లో ఉన్నారని. బట్ ఈ ఫుటేజ్ నెక్స్ట్ డే రిలీజ్ చేస్తారని తెలుసు కదా, హ్యాపీ బర్త్డే సేమ్ పర్ఫార్మెన్స్. టాస్క్లు పెట్టారు, అది ఆయన ఏమో హార్ష్గా ఉండరు పాపం. ఆయన మంచి ఆయన అంటే ఎవరు చెడ్డోళ్ళని కాదు, కానీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ కాబట్టి పెద్దగా ఏమీ అంత గట్టిగా ఏం చెప్పలేదు. హగ్స్లో నబీలు, పృథ్వీ, విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్ ఇచ్చారన్నమాట. నబీలు నేను ఫస్ట్ నుంచి మోటివేట్ చేస్తాను, నువ్వు బిగ్ బాస్ విన్ అయితే నేను విన్ అయినట్టు అని చెప్పాడు. పృథ్వీది చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉన్నది, వెరీ గుడ్. విష్ణుప్రియది వెరీ ఇన్నోసెంట్, షీజ్ లైక్ రివర్ అంటారేంటి, నది. ప్రేరణ మంచిగా గట్టిగా ఆడుతుంది సార్ అమ్మాయి. నిఖిల్ 20 years బ్యాక్ నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. నేను
పంచులు వచ్చేసరికి యష్మి అది అన్బయాస్డ్గా ఉండక అని చెప్పి సీత రియల్ సీత కనబడట్లేదు ఈ మధ్య రామ్మ రియల్ అన్నారు. నెక్స్ట్ ఇంకెవరు మిగిలేరు? రాసుకోవాలి ఎమోషన్ తోద్దని చెప్పి ఇంకెవరబ్బా మిగిలేరు? లాస్ట్ మణికంటకి చెప్తారన్నమాట, నువ్వు ఎమోషన్స్తో ఆడుకోక నీ ఆటను వాడు, ఆడియన్స్ నేను లవ్ చేస్తున్నారు అది అర్థం చేసుకొని చెప్పి ఇంకెవరినో మిస్ చేసేసాను, గుర్తురావు సావుడు. సర్లేని గుర్తురాదు. ఇంకొకరు ఎవరినో మిగిలిన వాళ్ళని పంచులో పెట్టారు కానీ హార్ట్స్కి అని చెప్పలే, బాగా చెప్పారు. సో వైల్డ్ కార్డ్స్ రేపు వస్తారు. షూటింగ్ అయితే అయిపోయింది. ఆ అప్డేట్లు వేరే ఇన్స్టాగ్రామ్లో పెడతానండి, ఈ వీడియోలో మళ్ళీ పెట్టి కన్ఫ్యూజ్ చేయను. ఆల్రెడీ ఆ క్లాన్కి ఒక నేమ్ కూడా ఇచ్చారు, రాయల్స్ అంట. సో ఆ క్లాన్ వర్సెస్ ఈ క్లాన్ ఆల్రెడీ టాస్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈరోజు. రేపు చూపిస్తారు మనకి, రేపు కాదు ఎల్లుండి చూపిస్తారు. మామూలుగా ఉండవు టాస్క్లు, రేపు మాట్లాడదాం దాని గురించి. ఈ ఎపిసోడ్కి మాత్రం ఇది పరిమితం చేసి, ఐ హోప్ ఈ రివ్యూ నచ్చింది అనుకున్నా. మీకు నేను చెప్పి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. లేదు డిఫర్ అనిపిస్తుంది మీరు ఒప్పుకోవట్లేదంటే మీ కామెంట్స్ అయితే పెట్టండి, మంచిగా పెడితే నేను మంచిగా రిప్లై ఇస్తాను. మీరు అద్భుతమైన భాషలో చెప్తే నేనేముందో సింపుల్ డిలీట్ కొట్టేస్తాను, బ్లాక్ చేస్తాను. అంత గురించి నేనేం చేయలేను కదా. మనకంటే ఇమ్మెచ్యూర్ ఫ్యాన్స్కి నేనేం చెప్పేది లేదు, మీకు నచ్చింది మీరు చేయండి. బట్ మనకంటే మెచ్యూర్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో మీ అభిప్రాయం రాంగ్ బ్రో, మా అభిప్రాయం ఇది, మేము ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నామని చెప్పి మీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూకి రెస్పెక్ట్ ఇచ్చి మళ్ళీ దానికి నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ మీ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు కరెక్ట్ అనిపిస్తే అగ్రీడ్ అని కూడా పెడతా. ఏం లేదు, నేను ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు ప్రపంచంలో, నేను పర్ఫెక్ట్ కాదు. ఒక రియలైజ్ అయితే నేను కరెక్ట్ అని చెప్తాను. బట్ పెట్టండి మీ పాయింట్ ఆఫ్ వ్యూ అది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్.